హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ వెజిటబుల్ బిర్యానీని సింపుల్గా హోటల్ స్టైల్లోలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వెజిటబుల్ బిర్యానీకి టేస్ట్ అయితే ఎంత ఇంపార్టెంటో అలాగే టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెసిపీని చూసాక బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఓసారి ట్రై చేయండి. ఈ రెండుకి పన్నీర్ కర్రీతో బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది. అదే నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ కర్రీతో తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఆ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను బిర్యానీ చేయడానికి 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. మీకు కావాలంటే ఇదే ప్లేస్లో బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని అలాగే అందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇలా తీసుకున్న వీటిని వేడయ్యాక హోల్ గరం మసాలా స్పైసెస్ని తీసుకుంటున్నాను. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు. సాజీరా, లవంగ మొగ్గలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, యాలికలు, చిన్న జాజికాయ ముక్క, జాపత్రి, ఇలా హోల్ గరం మసాలా స్పైసెస్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఇందులోకి సన్నగా తరుముకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయలని ఇందులోకి కారానికి సరిపడా 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇలా పచ్చిమిరపకాయని తీసుకున్నాక ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అందులో పచ్చివాసనంత పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు వెజిటేబుల్స్ని తీసుకుందాం. 1 కప్పు వరకు సన్నగా తరుముకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే 4-5 ఫ్రెంచ్ బీన్స్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే అందులోనే 1 కప్పు వరకు గ్రీన్ బీన్స్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా పొటాటో కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన వెజిటేబుల్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా వెజిటేబుల్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుని అలాగే 2 టీ స్పూన్ల కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి. ఇలా ఇదంతా ఒకసారి కలిపాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా ఇదంతా బాగా కలిపాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకుందాం. రైస్ అనేది నీళ్లు లేకుండా తీసుకోండి. ఇలా రైస్ని తీసుకున్నాక రైస్లో ఉండే తడి పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా రైస్ అంతటిని కలుపుతూ ఫ్రై చేశాక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని తీసుకోండి. అదే మీరు ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ని తీసుకున్నాక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్కి ఉండే రబ్బర్ని అండ్ విజిల్ని పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకుందాం. ఇలా 2 విజిల్స్ వచ్చాక
కుక్కర్లో ఉండే గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి వెజిటబుల్ బిర్యానీ ఎంత చక్కగా తయారైందో. ఈ ఇయర్ ఎండ్కి వెజ్ తినే వాళ్ళైతే పన్నీర్ కాంబినేషన్తో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అదే సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఓసారి హోటల్ స్టైల్లోలా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.